శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. మొదటి అధ్యాయం 14వ శ్లోకం నుండి చెప్తా. వచ్చే మాట మీరు చెప్పాలి, ఏ శ్లోకం చెప్పాలో. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్ము మహాశంఖం భీమకర్మా వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఈ సందర్భాన్ని మననం చేస్తున్నాను. ఇవాళ 14వ శ్లోకాన్ని మననం చేయాలి. కామాదుల ధ్వనిని విన్న వెంటనే ఏమవుతుంది? స్వామి యొక్క శంఖం పూరింపబడుతుంది. ఎట్లా? కామాదుల ధ్వనిని విన్న వెంటనే జీవుడికి కలత కలుగుతుంది. ఆ పదాన్ని ఆ పై శ్లోకంలో అభ్యహన్యంత అన్న పదంతో చెప్పారని చెప్పుకున్నాం. అభ్యహన్యంత అంటే సరిగ్గా ధాతువార్థం అయితే హింసిస్తుంది అని. హింసాత్మకంగా తనకు కలత కలుగుతుంది అంటే ఉన్న స్థితిని చెదరగొడుతుంది అన్నమాట మనిషికి. అది కామాదుల యొక్క, భీష్ముడి యొక్క శంఖనాదము, కామాదుల యొక్క ధ్వని అని మననం చేశాం. ఇళ్లలో పిల్లలు అల్లరి చేస్తుంటారు. అల్లరి చేస్తున్నప్పుడు కూడా వాళ్లకు అమ్మా నాన్నల అండ ఉందని వాళ్లకు తెలుస్తూ ఉంటుందంటే తెలిసిన తెలియటమా తెలియని తెలియటమా స్పష్టంగా తెలియదు, కానీ ఆ అండ ఉందన్న ధైర్యంతోనే వాడు అల్లరి చేస్తాడు. అట్లాగే మనకు కూడా కలత కలిగినప్పుడు లోపల స్వామి యొక్క అండ ఉందని మనకు తెలుసు, కానీ అది కూడా పిల్లల్లాగానే తెలిసిన తెలియటమో తెలియని తెలియటమో అంటే స్పష్టంగా తెలియదు. ఇప్పుడు మనకు ఒక కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది అన్నప్పుడు ఆ కలతకు స్వామి యొక్క అండ ఎట్లా ఉంది అని మనం ఎట్లా గుర్తించాలి అని మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఉన్నదా లేదా అని. ఎట్లా ఉంది చెప్పండి? పోయిన వారం ఇది కొంచెం మనం మననం చేశాం కూడా. దుఃఖం వస్తుంది అన్నప్పుడు స్వామి యొక్క అండ ఉంది అని మనకు ఎట్లా తెలుస్తుంది? గుర్తించాలి ఎట్లాగో మనం. అంటే ఇప్పుడు మన స్థితి ఎట్లాగుంది? పిల్లల్లాగానే. స్వామి అమ్మ నాన్న ఉన్నారని తెలుసు,
ఎట్లాగూ రక్షిస్తారని వాడికి గ్యారంటీ ఉంది, కానీ ఎట్లాగని వాడికి ఏమి తెలియదు, ఏమిటి అని తెలియదు. అట్లాగే మనకు కూడా దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు రక్షిస్తాడని తెలుసు, కానీ ఎట్లా రక్షిస్తాడో తెలియదు. నన్నెందుకు కష్టపడుతున్నావు అని మనమే అడుగుతుంటాము. అంటే స్పష్టంగా లేని స్థితి అన్నమాట. ఇప్పుడు మనకు కష్టం వచ్చింది అని మనము ఆ సమయంలో స్వామి యొక్క అండ ఉంది మనకని గుర్తించాలంటే ఒకటే నిరూపణ, మనం అడగటంలోనే ఆ ఆన్సర్ ఉంది. ఏమిటంటే అసలు కష్టం అని మనకు ఎట్లా తెలిసింది? పోల్చుకుంటే తెలిసింది. దేంతో పోల్చుకున్నాం? కష్టం లేని స్థితితో పోల్చుకుంటే మనకు అర్థమైంది. ఆ కష్టం లేని స్థితియే స్వామి యొక్క ప్రత్యక్ష దర్శనం. మనకు తెలుసు స్వామి అది అంటే మన సచ్చిదానంద స్మృతిలో మనం ప్రశాంతంగా ఉండటం అనేది మన ప్రశాంతమైన సహజ స్థితి. దాంతో పోల్చుకుంటే కదా మనకు అర్థమవుతుంది ఏదైనా. ఇప్పుడు నోట్లో లాలాజలం ఉంది, లాలాజలం ఉంటే మనకు రుచి తెలుస్తుంది లాలాజలం వల్ల అన్నాం. నిజానికి లాలాజలం వల్ల తెలుస్తుందా, టేస్ట్ బడ్స్ వల్ల తెలుస్తుందా? మీరు చెప్పండి. టేస్ట్ బడ్స్ ఉండి లాలాజలం లేకపోతే మనం ఏమంటాం? టేస్ట్ బడ్స్ ఉన్నాయి మనకు అంటాం. 6 రుచులు ఉన్నాయి మనకు. మనకు అన్ని రుచుల టేస్ట్ బడ్స్ లేవు, 4 ఉంటాయి. మనం రుచులు అన్ని చూస్తాం కానీ 4 రకాల టేస్ట్ బడ్స్ ఉన్నాయి. అవి ఏమైంది? ఒక బయట పదార్థం వచ్చినప్పుడు వికసిస్తాయి టేస్ట్ బడ్స్, అంటే యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మనకు టేస్ట్ తెలుస్తుంది అంటున్నాం. అంటే దాని అర్థం ఏమిటి? దాని టేస్ట్ చెప్పిందా? మనకు లాలాజలం యొక్క టేస్ట్ ఎప్పుడు మనం ఆస్వాదిస్తూ ఉండగా, టేస్ట్లెస్ లాలాజలాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తూ ఉండగా బయట నుండి ఒక పదార్థం వచ్చిందని సిగ్నల్ ఇచ్చిందా? లేదా అది తీపి, కారం, పులుపు, చేదు అని చెప్పిందా? ఈ తీపి, కారం, పులుపు, చేదు, బాగుంది, బాగలేదు అంతా మన భాష. టేస్ట్ బడ్స్కి ఆ భాష లేదు. అదేం చేస్తుందంటే వేరే వేరైన రకాల టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేసిన వెంటనే ఆల్రెడీ మన లాలాజలాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఉమ్మేసేస్తామో మనం మింగుతూ ఉంటామా? చక్కగా మింగుతూ ఉంటామా లేదా? ఎప్పుడు లాలాజలాన్ని మింగుతాం, టేస్ట్లెస్గా ఉన్నదాన్ని, హాయిగానే ఉంటాం. తిన్నప్పుడే మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్నే మనం బాగుంది, బాగలేదు అంటుంటాం. అదే బాగా కారంగా ఉన్న పదార్థం తిన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అని ఊది దాన్ని తట్టుకోలేకపోతాం. అంటే అప్పుడు టేస్ట్ బడ్స్ టేస్ట్కి వికసించడానికి బదులుగా కమిలిపోతాయి, అవి డ్యామేజ్ అయ్యే అంత స్థితి వస్తుంది. ఎప్పుడైనా వేడిగా కాఫీ సిప్ చేశారనుకోండి, ఏమవుతుంది? అంతా నంబ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏ టేస్ట్ తెలియకుండా అయిపోతుంది. అంటే వాటిని చంపేసే అంత చేసామన్నమాట, మనం టార్చర్ పెట్టాం వాటి. అంటే హెవీగా టేస్ట్ తీసుకుంటే దాని అర్థం ఏమిటి? టేస్ట్ బడ్స్ని టార్చర్ పెడుతున్నామని అర్థం. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకి ఎట్లా తెలుస్తుంది టేస్ట్ అంటే మనం పోల్చుకుంటున్నాం అనమాట. అట్లాగే మన కష్టము, సుఖము, ఏదైనా ఒక ఎమోషన్ మనకు వచ్చింది అంటే దాని అర్థం ఏమిటంటే అదొక భంగపాటు మన స్థితికి, మనం డిస్టర్బ్ చేస్తుంది. ఆ సంతోషమైనా అంతే, సంతోషం మంచి భంగపాటు, దుఃఖం ఏమో కొంచెం మనకు నచ్చని భంగపాటు, చెడ్డదేం కాదు కానీ నచ్చని భంగపాటు. అంటే అప్పుడు మనం గుర్తించే చెప్తున్నాం కదా. అంటే మనకు స్వామి యొక్క ప్రత్యక్ష అండ ఎప్పుడూ ఉందా లేదా? అదే ఈ శ్లోకంలో తతః అన్న పదం చెప్పింది. తతః అంటే వెంటనే అని, అక్కడ అప్పుడు వెంటనే అని అర్థం లిటరల్గా అయితే. కానీ భావార్థాన్ని తీసుకుంటే నీకు కలత కలగటానికి ముందే నేనున్నానంటున్నాడు స్వామి. ఐ ఆమ్ హియర్ ఫర్ యూ అని మనకు అండగా ఉన్నాడు ఎప్పుడు. ఆ అండలోనే కలతను మనం గుర్తించగలగాలి. మనకెందుకు స్వామి అండ తెలియదంటే అసలు మనకు దుఃఖం ఎక్కడ తెలిసింది కనుక ఇంతవరకు? లోకంలో అందరికీ దుఃఖం తెలుస్తుందంటారా? స్వామివారు ఒక బోర్డు రాశారు, దుఃఖపడే వాళ్ళందరికీ దుఃఖం తెలియదు అని. ఎందుకంటే దుఃఖం తెలిస్తే వాడు గ్యారెంటీగా బయటపడే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు తర్వాత అర్జున విషాద యోగం అంతా అదే. అర్జునుడికి పెద్ద విషాదం వచ్చింది, గొప్ప విషాదం వచ్చింది, అది గొప్ప విషాదం. అట్లా విషాదం వస్తే బయటపడతాడు. మనకెట్లా ఉంది? మనం అందరం కాంప్రమైజ్ అవుతాం విషాదాలతో. అంటే మన కష్టాలతో మనం కాంప్రమైజ్ అయ్యి కాపురం చేస్తున్నాం కానీ మనం కష్టంగా గుర్తించటం లేదు. గుర్తిస్తే బయటపడతాడు గ్యారెంటీ. గుర్తించకనే పోయినాం కాబట్టి మనకు స్వామి అండ కూడా తెలియటం లేదు. అర్జునుడు ఏం చేశాడు? గుర్తించాడు కాబట్టి స్వామి అండను కోరాడు. స్వామి అండ అర్థమైంది కూడా బోధ రూపంలో. మనకు బోధ చేస్తుంటాడు స్వామి లోపల నుండి. మనం కష్టం కాదనుకుంటాం. కారం ఉంటే ఎట్లా బాగా ఎంజాయ్ చేస్తారు మనుషులు.
కారాన్ని, స్పైస్ని ఎంజాయ్ చేస్తారా చేయరా చెప్పండి? అంత కష్టపడుతూ ఉంటే, నాలుక కష్టపడుతుంటే దాన్ని ఎంజాయ్మెంట్ అని ఎందుకు అన్నాం మరి? చెప్పండి, మీరు ఎందుకు ఎంజాయ్ చేస్తారు కారాన్ని? స్పైస్ ఎందుకు నచ్చింది బాగా? చిల్డ్గా ఉన్నది పదార్థం మనకు మంచిది ఎట్లా ఉంటుంది తాగగానే? జివ్వుమంటాయి అన్నీ, అవునా? నరాలన్నీ జివ్వుమంటాయి, అయినా తాగుతారు కదా. ఎందుకు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి? అది భౌతికంగా అంటే ఫిజికల్గా కూడా డిస్టర్బెన్స్ చెప్తుంది. అసలు ఏదైనా మనకు ఫిజికల్గా, నాన్ ఫిజికల్గా 2 రూపాల్లో డిస్టర్బెన్స్ అర్థమవుతూనే ఉంటుంది. అయినా మనం దాన్ని ఓవర్లుక్ చేసి ఏదైతే దీన్ని ఆస్వాదన అని, ఎంజాయ్మెంట్ లైఫ్లో అని అనుకుంటాం. ఎందుకు చేస్తున్నాడు చెప్పండి మనిషి అట్లా? మీరందరూ ఎంజాయ్ చేస్తారా లేదా స్పైసీ ఫుడ్ని? ఎందుకు చేస్తాడు? ఎందుకు చేస్తున్నారో కూడా తెలియట్లేదా? సరే, ఎందుకు చేస్తున్నారంటే మీ ప్రవృత్తికి అది మ్యాచ్ అవుతుంది అన్నమాట. ప్రొవకేటింగ్ యాటిట్యూడ్ ఉన్నవాడు స్పైస్ ఎక్కువ తింటాడు, వాడికి చాలా బాగుంటుంది, అది రెచ్చగొడుతుంది అనమాట లోపల నుండి. అది ఊపులాగా కనిపిస్తూ ఉంటుంది లోకంలో, చాలా బాగుంటుంది వాడికి. అంతే యాటిట్యూడినల్ బిహేవియర్ అది. అందుకు మనిషి ఎంజాయ్ చేస్తారు. అదే కొంచెం సాత్వికంగా ఉండేవాళ్ళు మామూలుగా కూడా కారం తినలేరు. వాళ్ళు సాధకులు కాకపోతే, సాధకులు సెన్స్తో తింటారు, కానీ మిగతా వాళ్ళందరూ నాన్ సెన్స్, వాళ్ళు నో సెన్స్, వాళ్ళు సెన్స్ లేకుండా తింటారు. అందులో కూడా కొంత సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు అంత హెవీ కారాన్ని కానీ, పులుపును కానీ, దేన్ని కూడా అతిగా ఉంటే ఓర్చుకోలేరు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పోల్చుకుంటున్నాం. మన స్థితిని, ఆ రుచి అనేది మన పోలిక అన్నమాట. పోల్చుకొని దాన్ని గ్రహించి ఇంకొక స్థితి అనుకుంటున్నాం. అట్లాగే ఈ ఎమోషన్స్ అవన్నీ వచ్చినప్పుడు కూడా మనిషి, స్వామివారు ఇంకోటి కూడా చెప్తారు, చెప్పమంటారా? ఏడ్చే వాడిని ఓదారిస్తే వాడు ఊరుకోడట. ఎందుకో తెలుసా? వాడు ఏడుపుని ఎంజాయ్ చేస్తున్నాడు, తృప్తిగా ఏడుస్తున్నాడు వాడికి అది చాలా బాగుంది. ఇప్పుడు మనం ఊరుకోమంటే కూడా ఊరుకోడు. ఎట్లాగైతే హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తారో అందుకే కదా లోకంలో కొనుక్కుంటారు కష్టాలు, కానీ అవస్థ ఏమంటే చాలా ఇన్వెస్ట్ చేసి, టైంని, మనీని ఇన్వెస్ట్ చేసి మరీ కొనుక్కుంటారు. మీకు తెలుసా అది? కష్టాలు ఎవరైనా అవే రావు. మీరు ఇప్పటి నుండి చూడండి, మీరు ఇన్వెస్ట్ చేయకపోతే కష్టం మీ దగ్గరికే రాదు అసలు. అది మనకు తెలియదు అనమాట. అంటే మనకు తెలియటమే లేదు అసలు కష్టంలో ఉన్నామని కానీ, ఏదైనా ప్రాబ్లం వచ్చిందని కానీ. అంటే ఓవర్లుక్ చేసి కాంప్రమైజ్ అయిపోతుంటాం ఎప్పటికప్పుడు. చాలా రాజీపడి నేను సుఖంగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా, నేను సుఖంగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నాను, కాంప్రమైజ్ అయిపోతేనే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాడు ఎవరైనా. లేకపోతే ఇప్పుడు లోకంలో వచ్చే కష్టాలకు వైరాగ్యం రాదా అందరికీ? చెప్పండి, రావాలా లేదా? ఎన్ని కష్టాలు ఉన్నాయి ఒక్కొక్కరికి. ఏదో ఒక రకంగా ఫ్యామిలీలో వచ్చే కష్టాలు, ఎమోషనల్గా వచ్చేవి, ఫైనాన్షియల్గా వచ్చేవి, ఆరోగ్యపరంగా వచ్చేవి. లేనివాడు ఎవరైనా ఉంటారు? అస్సలు ఉండరు. అయినా ఎవరికి వైరాగ్యం ఎందుకు రాదంటే చాలా రాజీపడి, ప్రీతితో ఏడుస్తూ, ప్రీతితో నవ్వుతూ అక్కడ ఉంటారు కాబట్టి. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే, తతః అన్న పదం ఏం చెప్తుంది? ముందే నీకు ప్రమాణ రూపంలో ఉన్నాడు స్వామి. అంటే దేన్నైనా పోల్చుకోవడానికి ఒక స్టాండర్డ్ ఉంది మనకి. అది స్వామి యొక్క సచ్చిదానంద స్వరూపం లోపల తిష్ట వేసుకొని ఉంది. ఈ శ్లోకంలో ఏమన్నారు? స్థితౌ అన్నారు. స్థితౌ అన్న పదం తిష్ట వేసుకొని ఉన్నారు. ఎవరెవరు లోపల ఉన్నవాళ్ళు? స్వామి, ఇంకా మాధవుడు, మానవుడు, ఇద్దరు కూడా, జీవుడు, సచ్చిదానంద స్మృతి స్వరూపం, ఇద్దరు కూడా లోపల తిష్ట వేసుకొని ఉన్నారట. మాధవ పాండవశ్చైవ అన్నారు. ఈ తిష్ట వేసుకొని ఉండటంలో మనం పోయిన వారం చివరిలో టైం అయిపోయిందని ఒక ఉదంతం చెప్పుకుందాం అనుకున్నాం, అది చెప్పుకుందాం. మనం గౌరవించదగిన వాళ్ళని తెలుగులో ఏమంటాము? మీరు అని సంబోధన చేస్తాం. మీరంటే ఎంతమంది? మీరంటే ఏకవచనమా బహువచనమా? బహువచనం. మరి మనం మీరు అని ఎందుకు అంటాం? అట్లాగైతేనే అది మర్యాద, లేకపోతే అమర్యాదగా పిలిచినట్టు ఉంటుంది. ఎందుకట్లా అంటే అక్కడ ఇద్దరు ఉన్నారన్నమాట. వాళ్ళ లోపల ఉన్న సచ్చిదానంద స్మృతిని కూడా మనం గుర్తించి గౌరవించినప్పుడు ఆ మీరు అన్న పదం మాట్లాడతాం. అయితే ఇక్కడ ఎక్కువగా మన తెలంగాణలో, ఇప్పుడు తెలంగాణలో ఉన్నా కాబట్టి అక్కడికి వెళ్తే మన అంటే ఆంధ్ర. అయితే తెలంగాణలో ఏమంటారు? అందరినీ నువ్వే అంటారు ఎక్కువగా. ఆంధ్ర వాళ్ళు అస్సలు అనరు అన్నమాట. అన్నదమ్ములను కూడా మీరు అంటారు, అమ్మను కూడా మీరు అంటారు అప్పుడప్పుడు కొంతమంది, అట్లా మీరు అంటుంటారు. ఇక్కడ వాళ్ళు అనరు. దీనికి ఒక ప్రమాణమైన కథ ఉంది భారతంలో. ఓసారి యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడు ధర్మరాజుకు ఎదురుపడతాడు.
ఎదురుపడినప్పుడు యుద్ధం చేస్తే ఎట్లా ధర్మరాజు ఓడిపోతాడు కదా కర్ణుడి ముందు. అయితే కర్ణుడు కుంతీదేవికి వరం ఇచ్చాడు కదా, అర్జునుడు కాక ఎవరైనా పాండవులను నేను చంపను అని వరం ఇచ్చాడు కాబట్టి ఆ రోజు ధర్మరాజును వదిలేస్తాడు. వదిలేస్తే అవమానం కదా, ఇప్పుడు ఏదైనా చేస్తే విజయము వీరస్వర్గము కావాలి వాళ్ళకి, కాకుండా ఇట్లా చేస్తే వదిలేస్తే అవమానపడతారు కదా. ఆ అవమానాన్ని భరించలేకపోతాడు ధర్మరాజు. ఆ రోజు యుద్ధం నుండి రాగానే రాత్రిపూట అర్జునుడికి చెప్తాడు ఇట్లాగని, కర్ణుడిని రేపు నువ్వు చంపి తీరాలి అని. ఆ మర్నాడు కర్ణుడిని చంపకుండా మనం సైంధవ వధలో చెప్పుకున్నాం, అది సంక్షప్తకులను ఉంటారు, వాళ్ళని చంపడానికి వెళ్తాడు అర్జునుడు అని. ఆ మర్నాడు కర్ణుడి దగ్గరకు వెళ్లకుండా వాళ్ళను సంహరించడానికి వెళ్తాడు అర్జునుడు. వెళ్ళి సాయంత్రం దాకా అదే సరిపోతుంది, మళ్ళీ వచ్చేస్తాడు. అప్పుడు ధర్మరాజు చాలా ఈగర్గా అడుగుతాడు, చంపేసావా, కర్ణుడిని చంపేసావా, చంపేసి వచ్చావా అని. అంటే తనకు అవమానం చేశాడు కదా అన్న ఈ బాధతోనమాట. అయితే లేదు, ఇట్లా వేరే వైపు సంక్షిప్తకుల వైపు వెళ్ళానంటే అప్పుడు బాగా కోపం వస్తుంది ధర్మరాజు. కోపం వచ్చి తిడతాడు అర్జునుడిని, నువ్వు నీ గాంధీవం అన్నీ వృధా, నీ పౌరుషం అంతా వేస్ట్, నీ గాంధీవం కూడా పనిచేయదనుకుంటా అని అట్లా గాంధీవాన్ని నిందిస్తాడనమాట. అర్జునుడు ఒక శపథం చేశాడట, తనని నిందించినా ఎవరిని ఏమన్నాడు, కానీ తన గాంధీవంని నిందిస్తే మాత్రం వాళ్ళని చంపేస్తానని ఒక శపథం ఉంది వాళ్ళకు. ఇప్పుడు ధర్మరాజు గాంధీవాన్ని నిందించాడు, గాంధీవం యొక్క పౌరుషాన్ని నిందించాడు, సమర్థతను నిందించాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి, చంపేయాలి. అప్పుడు అర్జునుడు దూకాడట, నన్నేమన్నా నేను ఊరుకుంటాను కానీ అంత అన్న అంటే పరమ భక్తుడు, మరి ద్రౌపది వస్త్రాలు వదిలేస్తున్నా సరే అన్నమాట కట్టుబడి ఉన్నవాడు, అన్నం మీద అంత గౌరవం ఉన్నవాడు, గాంధీవం అంటే మాత్రం ఊరుకోడు. ఇప్పుడు నేను అన్న మీదకి దూకుతానని దూకుతున్నాడట. అప్పుడు కృష్ణుడు అన్నట్ట, మరి మీ అన్నం చంపేస్తే నువ్వు బతుకుంటావంటే నేను కూడా చచ్చిపోతా తర్వాత ఇంకా అన్నట్ట. మీరు చచ్చిపోవడానిక కురుక్షేత్రానికి వచ్చిందని అడిగట, మీరు కొట్టుకొని చచ్చిపోవడానికి అంటే, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి మాధవ, నాకు శపథం ఉంది, నేను ఎట్లాగూ చంపి తీరాలి నా గాంధీవం అన్నవాడిని అంటే, అప్పుడు ఒక ఉపాయం చెప్తాడు స్వామి. ఏమనంటే ధర్మరాజును నువ్వు అని సంబోధన చేయమంటాడు. అంటే అక్కడ క్షత్రియుల ధర్మం ఏమిటంటే, మీరు అనవలసిన చోట అంత గౌరవం ఇవ్వవలసిన స్థానంలో ఉన్నవాళ్ళని నువ్వు అన్నారనుకోండి, వాళ్ళని చంపినట్టు అన్నమాట. అంత దోషం వస్తుంది కాబట్టి నువ్వు అని సంబోధన చేయి ధర్మరాజుని సరిపోతుంది అన్నాడు. అప్పుడు మరి ధర్మరాజుని చంపాడంటే తను కూడా చచ్చిపోవాలి కదా. అప్పుడు నేను ఎట్లా అంటే, నువ్వు అప్పుడు ధర్మరాజుకు సాష్టాంగ నమస్కారం చేయమని చెప్తాడు. సాష్టాంగ నమస్కారం చేయటం అంటే తన ఈగోని, ఇండివిజువాలిటీని చంపుకొని నమస్కారం చేయటం అని అర్థం. నమస్కారం అంటేనే తాను ఉండడు అక్కడ. ఎవరికైతే నమస్కారం చేస్తున్నాడో వాళ్ళ ముందు తన కంప్లీట్గా ఈగోని సరెండర్ చేస్తాడు కాబట్టి, ఆ వినయంతో వంగుతాడు కాబట్టి తను లేనట్టు. ఇప్పుడు సమస్య పరిష్కారం అయింది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి, మనం ఎవరెవరిని నువ్వు నువ్వు అని పిలుస్తున్నామో, మర్యాదగా గౌరవంగా పిలవవలసిన చోట వాళ్ళని ఏమంటున్నాం. ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా భర్తలను ఏమంటారండి, ఒకప్పుడు అనరు, ఇప్పుడే అంటున్నారు. అట్లా కొత్తగా అంటే ఇప్పుడేం కాదు, 20 ఏళ్ళు అయ్యి ఉంటుందిలేండి. ఏమంటారు, నువ్వు అంటారు. లేటెస్ట్గా అయితే పేరు పెడతారు, ఇంకా లేటెస్ట్గా ఒరై అంటారు. అంటే పరస్పర గౌరవం లేకపోవటం వల్ల మనిషి ఎంత దిగజారుతాడనేది మనము పౌరాణిక ఉదంతాల వల్ల తెలుసుకోవాలి. అంటే మన పురాణాలు బతకటానికి కావలసిన నీతినంతా కూడా కథల రూపంలో చెప్పాయి. చాలా గొప్ప విశేషం కదా. ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా తనంతట తానే సర్దుకుంటారు. అంటే ఇది కనీసం తెలిసైనా ఉంటే, తెలియకనే పోతే. మీకు భార్యాభర్తల మధ్య సఖ్యత ఈ రోజుల్లో లేకపోవడానికి కారణం ఒకటి చెప్పమంటారా? ఇప్పుడు భార్యయే భర్తను ఎందుకు గౌరవించాలి, భర్త మాత్రం భార్యను ఎందుకు గౌరవించకూడదని ఒక ప్రశ్న వేస్తారు. వీడికి ముందే తెలుసు అవన్నీ, ఎలాంటివి అడుగుతారో ఆడవాళ్ళు లేచి తుస్సు అని. ఇప్పుడు భర్త వయసులో పెద్ద, ముందు ఫస్ట్ గౌరవం దానికే ఇవ్వాలి. తర్వాత తన బాధ్యతను భరించేవాడు కాబట్టి గౌరవం ఇవ్వాలి. అయితే భర్త మాత్రం ఆడవాళ్లను ఇష్టం వచ్చినట్టు మర్యాద లేకుండా పిలువమని ఎవరు చెప్పలేదు. ముందు ఎప్పుడైనా పురుషులు ఎప్పుడో చెడిపోయారని మీరు గుర్తించండి.
స్త్రీలు ఇప్పుడు చెడిపోతున్నారు అంతే. వాళ్ళు ఎప్పుడో చెడిపోయారు. వాళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసుకున్నారు, బొట్టులు తీసేశారు, అన్ని తీసేసి ఇప్పుడు అదే పని ఆడవాళ్ళు చేస్తే వీళ్ళకి చాలా కష్టంగా ఉంది. చూసారా? ఎందుకంటే స్త్రీయే కుటుంబ వ్యవస్థను కానీ సామాజిక వ్యవస్థను కానీ నిలబెట్టే ఇరుసు, పురుషుడు కాదు. పురుషుడు చెడిపోయిన రోజు సమాజం చెడిపోలేదు, కుటుంబం చెడిపోలేదు. ఈ రోజు స్త్రీ ఎప్పుడైతే చెడిపోయిందో, అంటే తన గౌరవాన్ని తానే వదిలేసుకుందో, ఆ రోజు సమాజం చెడిపోతుంది, ఆ రోజు కుటుంబ వ్యవస్థ చెడిపోతుంది. అంటే మనకి ఇంపార్టెన్స్ ఇచ్చారా, మనని ఏమైనా తక్కువ చేశారా చెప్పండి? ఆడవాళ్లను ఎందుకు అంత ఊరుకు వీళ్ళకి మంచి చెప్పగానే వీడికి అర్థం కాదు. అసలు కారణం తెలుసుకొని హిందూ సనాతన ధర్మం స్త్రీకి ఎంత విలువనిచ్చిందో, గౌరవాన్ని ఇచ్చిందో తెలుసుకోరు. ఏమైనా మమ్మల్ని తక్కువ చేస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళైన వాళ్ళు కూడా పురుషులు ఈ కాలంలో పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. పూర్వం అయితే ఎట్లా పిలుచుకుంటారంటే, వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ అమ్మ, అంటే వాళ్ళ అమ్మని సంబోధన చేస్తారు. ఇప్పుడు హిందీలో ఉన్నారనుకోండి, చున్నుకి మమ్మీ అట్లా పిలుస్తారు కదా, మున్నుకి మమ్మీ అంటే వాళ్ళు ఏమంటున్నారు అక్కడ, భార్య అన్న ఒక యాంగిల్ని తీసేసి ఒక తల్లిగా గౌరవిస్తున్నారు. అక్కడ తన పిల్లలకు తల్లే కదా. ఒక స్త్రీ అంటే తల్లి రూపంలో గౌరవించేంతగా సంబోధనలోనే ఉంటే, ఎవరైతే ఇద్దరు వ్యక్తులు పరస్పరం గౌరవ సంబోధన ఉంటుందో వాళ్ళు గబుక్కున తిట్టుకోగలరా చెప్పండి? మీరు అనే వాళ్ళని గబుక్కున తిట్టగలమా మనం? తిట్టలేం, కష్టం. అంటే ఇష్యూ వస్తే తర్వాత వేరే విషయం, ఏదైనా కోపం వస్తే తర్వాత, కానీ గబుక్కుని తిట్టడానికి నోరు రాదు. అంటే ఇప్పుడు వ్యవస్థ చెడిపోవడానికి భార్యాభర్తల మధ్యలో ఈ చిన్న విషయం చూడండి, ఈ చిన్న విషయం ఎంతో తేడా చేస్తుంది. ఒరే అన్నవాడిని ఎవరన్నా గౌరవిస్తారా అసలు? ఇట్రా పో అట్లా మాట్లాడితే వీడు చూస్తూ ఉంటాడు. అక్కడ కొంతమంది అసలు మరీ పనివాడిని పిలిచినట్టు కూడా పిలిచేవాళ్ళు ఉంటారు. అట్లా తయారయ్యారు ఈ కాలం పిల్లలు. కొంచెం కూడా గౌరవం లేదు. ఎందుకంటే సమానత్వం అంటే సమాన గౌరవం ఉండాలి, కానీ సమాన అగౌరవం ఉండమని చెప్పింది ఎక్కడైనా చెప్పండి? సమానత్వం అంటే ఇద్దరు దిగజారుమనా, ఇద్దరు ఎదగాలనా? చెప్పండి. ఇటువంటివన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. ఈ చిన్న విషయము వైవాహిక వ్యవస్థను రక్షిస్తుంది, ఈ చిన్న విషయము కుటుంబ వ్యవస్థను రక్షిస్తుంది. తద్వారా సమాజం అదే రక్షింపబడుతుంది. ఇప్పుడు చిన్న విషయాలు వదిలేసినందుకు అంటే మన సంస్కారాన్ని, సంస్కృతిని వదిలేసిన కారణంగా ఇంత కష్టపడుతున్నారు మనుషులు. ఇంతకు కష్టం తెలియలేదు వాళ్ళకి, ఎవరికి దేనివల్ల కష్టం వచ్చిందో తెలియటం లేదు. ఏదో అయ్యిందని అనుకుంటున్నారు, సమాజం చెడిపోయిందని అందరికీ తెలుసు, కానీ ఏమైందో తెలియటం లేదు. అంటే తనను సవరించుకోవాలి కానీ సమాజాన్ని ఉద్ధరించడం అనేది లేదు అక్కడ. ఉపమానం చెప్పుకున్నాం మనం. అద్దంలో చూసుకొని దువ్వెనతో పాపడ సరి చేసుకుంటున్నారు అనుకోండి. పాపడ వంకరగా ఉంటే దువ్వెన వైపు, అద్దం వైపు దువ్వెన పెట్టారు. అప్పుడు ఏమవుతుంది? అదేమంటుంది? నిన్ను సవరిస్తానంటుంది. అది కూడా దువ్వెన తీసుకొచ్చి నిన్ను సవరిస్తానంటుంది. అందుకే సవరణ అక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయాలి. మనం ఇక్కడే చెయ్యాలి, ఎక్స్పెక్టేషన్ కాదు. మన దోషం మనదని తెలుసుకొని సవరణ మనం చేసుకుంటే అన్నీ బాగుపడతాయి లోకంలో. ఎందుకంటే ఎవరిది వాళ్ళు అనుకుంటారు కదా, అందరూ బాగుపడతారు. ఇక్కడ మనకు దుఃఖం అనేది తెలియటం లేదు కాబట్టి స్వామి యొక్క ప్రమాణాన్ని మనం గుర్తించటం లేదు. వీ హ్యావ్ దట్ స్టాండర్డ్ మనకుంది. అది ఎప్పటికీ కూడా సచ్చిదానంద స్మృతి స్వరూపంలో, ఇప్పుడు కాదు 84 లక్షల జీవరాశుల గర్భంలో నువ్వెప్పుడు జన్మనెత్తావు అనుకుంటున్నావో అప్పటి నుండి ఎప్పుడూ నిన్ను వెన్నంటి ఉంది. అది అర్జునుడికి మాత్రమే పలుకుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? తతః శ్వేతై అయై యుక్తే మహతి స్యందనే స్థితో. మహతి స్యందనం అన్నారు. మహతి స్యందనం అంటే ఏం చెప్పుకున్నాం? గొప్పదైన రథము. ఆ రథం ఏది? మానవ దేహమే మహతి స్యందనం, చాలా గొప్పదైన రథం. స్యందన శబ్దానికి ప్రవాహం అని చెప్పుకున్నాం. ప్రవాహం అంటే ఇక్కడ ఏం ప్రవాహం ఉంది? దేహంతో ఏం ప్రవాహం ఉంది మనకు? ప్రవర్తనల ప్రవాహం. మనం ఎప్పుడు ప్రవర్తన చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ దేహము ప్రవర్తనల ప్రవాహం ఉన్న ఒక గొప్ప రథం. ఈ రథంలో ఉన్నారు మాధవుడు, పాండవుడు. వీళ్ళు ఎట్లా ఉంది? వీళ్ళ గుర్రాలు ఎట్లా ఉన్నాయి? శ్వేతైహయై అనుకున్నాం. గుర్రాలు అంటే ఏం చెప్పుకున్నాం పోయినసారి? తెల్లటి గుర్రాలు ఇక్కడ ఉంది. గుర్రములంటే మన దేహంలో ఏమిటవి? ఇంద్రియాలు. ఇంద్రియాలు గుర్రాలు. ఎటువంటి గుర్రాలు? శ్వేత గుర్రాలట. శ్వేతం అంటే గతి వృద్ధౌ ధాతు చెప్పుకున్నాం. అంటే ప్రవర్తన చేస్తే ప్రవర్తనలో ఎదగాలి. ఈ ఇంద్రియాలు ఎట్లా డిజైన్ చేయబడినాయి? ప్రవర్తనలో పతనం కావటానికి, దిగజారటానికి లేవు మనకు.
ఎదగటమే డిజైన్, వాటి డిజైన్. కానీ మనం ఏం చేస్తున్నాం, అవే ఇంద్రియాలు వాడుకొని దిగజారుతాం మనం. చాలా గొప్పవాడు అసలు మనిషి, తెలివి మితిమీరిపోయింది కాబట్టి డిజైన్కి అగేన్స్ట్గా ప్రవర్తిస్తాడనమాట. డిజైన్ ఎట్లా ఉంది, శ్వేతైర్ హయైర్ యుక్తే. నువ్వు ఎదగాలి, ఏ ప్రవర్తన చేసినా ఎదగాలి. ఏం ఎదుగుతాడు, మనం చెప్పుకుంటున్నాం ప్రవర్తన అంటే రెండు, మానుష చర్య, దైహిక చర్య. ఈ మానుష చర్యను గుర్తించుకుంటూ ఎదుగుతాడు. దైహిక చర్యలో ఉండిపోతే దిగజారిపోతుంటాడు, అంటే మెటీరియలిస్టిక్ అయిపోతాడు, ఫిజికాలిటీ మీద దృష్టి వచ్చేస్తుంది, కానీ తాను ఎదగటానికి అక్కడ అవకాశం ఉండదు. ఇక్కడ మానుష చర్యతో వృద్ధి పొందేటట్లుగా మన దేహంలోని ఇంద్రియాలన్నీ కూడా డిజైన్ చేయబడినాయి, రచింపబడినాయి. దీనికి మనం ఒక ఉపమానం చెప్పుకుంటే, మీరు అందరు చెప్పండి, సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉంటే ఏ జీవరాశి కూడా వస్త్రం కట్టుకోదు. మనిషి ఎందుకు కట్టుకున్నాడు బట్ట? నాగరికత. వెరీ గుడ్. సివిలైజేషన్ ఏంటి అంతే. సరే, నాగరికతలో రీజన్ ఏముంటి కట్టుకోవడానికి బట్ట? ఒక పశువు బట్టలు లేకుండా మన ముందు తిరుగుతుంటే మనకేమైనా ఆడుగా ఉంటుందా? ఇట్లా ఉంది ఏంటి, నగ్నంగా అనిపిస్తుందా? అనిపించదు. కానీ మనిషిని అయితే అట్లా అంటాం. మనిషికి అలవాటైంది బట్ట కట్టుకోవటం, కాబట్టి ఇప్పుడు కట్టుకోకపోతే మనకు అది తప్పుగా తోస్తుంది. ఎందుకు కట్టుకున్నాడు? సివిలైజేషనే అందాం పోనీ మీ భాషలో, తర్వాత దాన్ని అసలు చెప్పుకోవచ్చు. సివిలైజేషన్ అంటే ఏమిటి? వెస్టర్నర్స్ అయితే దీనికి ఏం చెప్తారు? టు ప్రొటెక్ట్ ది బాడీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. అంతేనా? ఇంతే సరిపోతుందంటారా? తెలియట్లే. బట్ట ఎందుకు కట్టుకుంటాడా అని అడిగి వీడేమన్నా మీకు తెలియని ప్రశ్నలు అడుగుతున్నాడా? చిన్న సింపుల్ విషయమే కదా. మీకు తెలిసింది చెప్పండి. ఫ్యాషన్ కోసం కట్టుకుంటాడా? ఇప్పుడు కట్టుకునేది మాత్రం ఓన్లీ ఫర్ ఫ్యాషన్, పక్కవాడికి చూపించడానికే, కానీ అందులో ఇంకో పర్పసే లేదు అసలు. కంఫర్ట్ కూడా వదిలేసి ఫ్యాషన్ని ఫాలో అవుతాడు. చాలా గొప్ప విశేషం ఇది. ఎంత డిస్కంఫర్ట్ ఉన్నా సరే ఫ్యాషన్ ఏది ఉంటే అదే వేసుకోవాలి. ఇప్పుడు అది అంటే మనం ఇంత కూడా ఆలోచించకుండా బ్రతుకుతాం. ఇంత అనాలోచితంగా బ్రతుకుతుంటామో అర్థమవుతుంది. బట్ట ఎందుకు కట్టాడు మనిషి అంటే, పశుపక్షాది జన్మలలో లేనిది మానవ జన్మలో గుర్తించగలిగింది వివేకం అని చెప్పుకున్నాం. ఆ వివేకంతో ఒక విషయాన్ని గుర్తించాడు మనిషి. ఏమిటంటే జీవుడికి అంటే దేహధారికి కామావేశం అనేది ఒకటి ఉంది. కామం నుండి తనను తాను రక్షించుకోవాలి. పశువు కామం నుండి తనను తాను రక్షించుకోదు. సీజనల్ బ్రీడింగ్ అనేది అన్ని పశువులకు ఉంటుంది, మనిషికి సీజనే లేదు. కానీ అన్ని పశుపక్షాదులకు సీజనల్ బ్రీడింగ్ ఉంటుంది. అది ఆ టైంలో యాక్ట్ చేస్తుంది. తర్వాత దానివల్ల వచ్చే పర్యవసానాలను ఏమి భరించదు. కుక్క పిల్లల్ని కంటుంది, ఎక్కడో వారేస్తుంది, అది బతుకుతుంది, దాని పాటికి అది అయిపోయింది. అంటే ఎట్లాగైతే ఒక ఫిజికల్గా ఆకలేస్తే అన్నం తినాలో, అట్లాగే ఈ యాక్ట్ని కూడా అన్ని పశుపక్షాదులు చేస్తున్నాయి. అది మనకు తెలుసు కదా. అన్ని బ్రీడింగ్ ఉంటుంది. మనిషి దీన్ని అతిక్రమించాలనుకున్నాడు. ఎందుకు అతిక్రమించాలనుకున్నాడు అంటే, ఈ కామావేశం వల్ల తాను పతనమవుతున్నాడు, మానుషత్వం నుండి దిగజారుతున్నాడని వాడికి అర్థమైంది. కాబట్టి నాగరికత అని ఈరోజు చెప్పే సివిలైజేషన్ పుట్టక మునుపు ఎప్పుడోనే ఋషులు కనిపెట్టింది మన భారతీయ సంస్కృతి. కొన్ని వేల సంవత్సరాలు ఈ నాగరికత అనేది అసలు ఇప్పుడెప్పుడో వచ్చింది. కనుక ఆ కామాన్ని శంకించాడు. దాన్ని నిగ్రహించటానికి, కంట్రోల్ చేసుకోవటానికి ఏదో ఒక ఉపాయం కావాలి. దానికి బట్ట కట్టుకోవడం అనేది చేశాడు. ఆ కట్టుకోవడం కూడా మన సనాతన సంప్రదాయం ఎంత విశేషంగా ఆలోచించి చేస్తుందంటే, బట్ట కట్టుకోవచ్చు, ఏదైనా కట్టుకున్నా బట్టనే కదా, ఆచ్ఛాదన వచ్చేస్తుంది. వస్త్రం అంటే ఆచ్ఛాదనే, అంటే ఆచ్ఛాదనం మూసేస్తుంది. అది సరిపోలేదు. మన వాళ్ళు ఒక దొవతి కట్టుకోవటం అనే ఒక సంప్రదాయాన్ని పెట్టారంటే దాంట్లో ఎంత విజ్ఞానం ఉందంటే, ఏం తేడా మామూలు బట్టకి దానికి. కప్పుకోవడం అయితే బయట వాతావరణం నుండి రక్షించేస్తుంది, కామం నుండి రక్షించటం లేదు. అన్ని బట్టలు ఒక దొవతి మాత్రమే రక్షిస్తుందని ఎందుకు చెప్పారు వాళ్ళంటే, ఈ రెండు తొడల మధ్య మనకు ఏదైతే రాపిడి కలుగుతుందో దానివల్ల కామ ఉద్వేగం కలుగుతుంది మనిషికి అని వాళ్ళు తెలుసుకున్నారు. అది తెలుసుకున్నప్పుడు ఆ రెండింటి మధ్యలో ఒక పొర ఆచ్ఛాదన రావాలి. ఇప్పుడు
ఆచ్ఛాదన వస్తే ఆ రాపిడి ఉండదు, అప్పుడు ఉద్వేగం ఉండదు, కామ ప్రవృత్తి పెరగకుండా తనను తాను నిగ్రహించుకొని బయట బాహ్య దృష్టి నుండి అంతర్దృష్టికి మరలగలడు మనిషి అని తెలుసుకున్నారు. తపస్సులో తెలుసుకున్న విషయం ఇది. ఇప్పుడు దీనికి కావలసినట్లుగా ధోతి కట్టుకోవడం అనేది ఒక డిజైన్ చేశారు. అయితే ప్యాంటు కూడా అదే చేస్తుంది కదా అని మీరు అడగాలి. ఇప్పుడు అవునా? అడగలేదు కానీ వీడియో మీ ప్రశ్నను కూడా వేసుకొని చెప్పేస్తున్నాను. ప్యాంటు కూడా రక్షిస్తుంది అంటే ప్యాంట్ ఏమిటంటే కాంటరింగ్ అంటే అర్థమవుతుందా మీకు? ఆకారాన్ని చూపిస్తుంది. అది కాంటరింగ్ అంటే ఆకారాన్ని అంటుకొని ఉండటం. ఇప్పుడు మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు దేహం యొక్క ఆకారం అట్లాగే ఎట్లా ఉంది అట్లా కనిపిస్తుంది కదా, అది కూడా కనిపించనీయకుండా మన వాళ్ళు డిజైన్ చేశారు. ఆ ఆకారం కూడా బయటికి కనిపించకూడదు. కనిపించకపోతే ఆచ్ఛాదన పూర్ణమైనట్టు. ఇప్పుడు ఈ ప్యాంట్ వల్ల ఏమవుతుందంటే ప్రొవోకేటివ్ యాటిట్యూడ్ అంటారు దాన్ని, రజోగుణ వృత్తి అవుతుంది. అదే ఇప్పుడు ధోతి వల్ల ఏమవుతుంది? శుద్ధ సత్వం అవుతుంది. కాబట్టి మన సనాతన సంప్రదాయంలో చెప్పిన ప్రతి ఆచార వ్యవహారాల వెనుక ఏముంటుంది? ఒక మానుష చర్యకు జీవుడు ఎదిగి మాధవుడు అవ్వటానికి కావలసిన ఏ అవసరాలు, ప్రాక్టీసెస్ ఉంటాయో, అభ్యాసాలు ఉంటాయో అవన్నీ చేయిస్తుంది మన చేత, తెలియకుండానే చేయిస్తుంది. అందుకే ఈరోజు లెగ్గింగ్స్ వేసుకుంటారు చూసారా, ఎట్లా ఉంటుంది? కాళ్ళకు పెయింట్ వేసినట్టు ఉంటుంది. అది కాలు ఎట్లా ఉందో అట్లా కనిపిస్తుంది. మరి తప్పుగా తోచట్లేదో ఏమో వీడికి తెలియదు. సభాముఖంగా అంటే అందరికి కోపం కూడా రావచ్చు, అభిమానం కూడా రావచ్చు. అభిమానం రాకుండా ఉంటేనే మనం పాండవులం అవుతాం, లేకపోతే దుర్యోధనుడు అవుతాడు. అభిమాన ధనుడు ఎవరు? దుర్యోధనుడు. కానీ మనం అది కాదు. కాబట్టి మన కోపం రాకూడదు, విచారణ రావాలి. విచారణ చేత మనం మార్చుకోగలగాలి. ఈరోజు ఎంతగా ఇది పాకిందంటే ఒక కరోనా నుండైనా మనుషులను రక్షించవచ్చేమో కానీ ఈ సంస్కార భ్రష్టత్వం నుండి మనం వాళ్ళని రక్షించలేని స్థితిలో ఉన్నారు. కనుక ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటి? ఎదగటానికి ఇంద్రియ రచన ఉంది కానీ దిగజారటానికి లేదు. మన ఇంద్రియ రచనను మనం ఎదగటానికి, మనిషిగా పుట్టాము, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఎదగటానికి అర్హుడు కానీ దిగజారటానికి ఎవ్వరూ అర్హుడు కాదు. నేను ఈ కులం, నేను ఆ మతం అనటానికే లేదు అక్కడ. నువ్వు మనిషా, అంతే, నువ్వు ఎదగాలి. ఇది సృష్టి యొక్క శాసనం. ఆ శాసనాన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి. కనుక ఇక్కడ ఇంద్రియాలు శ్వేతైర్హయైర్యుక్తే మహతిస్యందనే స్థితౌ మాధవ పాండవ చేవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు అన్నారు. దివ్యమైన శంఖములను ఊదారట. అక్కడ శంఖములంటే దివ్యము, శంఖములను ఊదారు, దివ్యమైన శంఖములను ఊదారు. ఇక్కడ మనం ఒక వ్యాకరణ విశేషాన్ని ఏం చెప్పుకున్నాము? మాధవ అక్కడ ఏకవచనం, పాండవ ఏకవచనం. రెండు ఏకవచనం చెప్పినప్పుడు ఇద్దరు వేరు వేరు అని అర్థం. ఇద్దరిని కలిపి మహతిస్యందనే స్థితం అన్నారు. స్థితం అనేటప్పటికీ అది ద్వివచనంలో ఉంది. ద్వివచనంలో ఎందుకు చెప్పారు దాన్ని అంటే ఇద్దరు ఒకటే అని, ఒకటిగా ఉన్నారు అని. అంటే మనం నిజానికి జీవుడు అనేవాడు లేడు, ఉన్నది సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే. అయినా మనం జీవుడిని ఒకరిని ఊహించుకొని ఇండివిజువల్ బీయింగ్ గా మనం అనుకుంటున్నాం కానీ ఇద్దరు వేరు కాదు. జీవో బ్రహ్మయేవ నా అపరహ. జీవుడు బ్రహ్మమే, కానీ వాడి గుర్తింపులో ఇప్పుడు అట్లా నేను జీవుణ్ణి, నేను మనిషిని, నేను చస్తున్నా, నేను పుడుతున్నా అనుకుంటున్నాడు. కనుక ఇద్దరూ ఉన్నప్పటికీ కూడా అది ఒకటే భావన, ఒకటిగా ఉన్నారు. అట్లా ఒకటిగా ఉండి తనతో వెంట తీసుకెళ్తున్నాడు ఇక్కడ మాధవుడు అని చెప్పటానికి స్థితం అన్న శబ్దంలో స్థిరంగా ఇద్దరు ఒకటిగా ఉన్నారని చెప్పటం అక్కడ వ్యాకరణ విశేషంలోనే ఇంత తత్వాన్ని చూపించేశారు. దివ్యమైన శంఖములు, దివ్యౌ శంఖవు, అప్పుడు కూడా ద్వివచనంలోనే ఉన్నాయి రెండు పదాలు కూడా. అంటే ఇద్దరు ఊదిన శంఖములు వేరువేరు కాదట, ఇద్దరు ఒకటిగా ఊదారట. అంటే మాధవుడు ఏం చేస్తాడు? నేను శంఖం ఊదుతుంటే నాతో పాటుగా, నాతో సమానంగా నువ్వు ఎదిగేటట్టుగా నీ చేత ఊదిస్తాడు. ఎవరికి? ఒక్క మాధవుణ్ణి ఆశ్రయించిన సాధకుడికి. మాధవుణ్ణి ఏ సాధకుడు ఆశ్రయిస్తాడో నాతో పాటుగా తీసుకెళ్తానని. ఇప్పుడు మాధవ శబ్దానికి అర్థం చెప్పుకున్నాము. మాం ధునాతీతి మాధవ అంటే కంపింపజేసే స్వరూపం. దేన్ని అంటే తన కొలతని అంటారు. మా అంటే మామ అనే ధాతువు. అంటే కొలత అంటే ఏమిటో చెప్తాడు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కారం ఎందుకు ఎంజాయ్ చేస్తాడు అని. అంటే దానికి ఏం ఆన్సర్ చెప్పుకున్నాం? యాటిట్యూడ్, వాడి ప్రవృత్తి అదనమాట. ఒక ఏ తీవ్రమైన రజోగుణం ఉన్న వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తారు. తమోగుణం ఉన్నవాళ్ళు తమోగుణ ప్రధానమైన పదార్థాలు తినటానికి ఇష్టపడతారు.
సత్వగుణం ఉన్నవాళ్ళు సాత్వికమైన వాటిని ఇష్టపడతారు. ఇవి ఎట్లా ఉంటాయి? ఇవన్నీ కూడా మన యాటిట్యూడ్స్ అన్నీ కూడా మన కొలతలు అన్నమాట. మనిషి ఒక విషయాన్ని అప్రోచ్ అయినప్పుడు, మనం ఒక విషయాన్ని చేపట్టినప్పుడు దేంట్లో ఇంట్రెస్ట్ చూపించడం అంటాం మనం, ఆసక్తి అంటాం కదా. నీకు దేంట్లో ఆసక్తి ఉంది అని అడుగుతాం. ఆసక్తి అంటే దేన్ని బట్టి ఆసక్తి ఉంటుంది? ప్రవృత్తిని బట్టి ఆసక్తి ఉంటుంది. అంటే మనందరము అందరూ కూడా ఏదో ఒక ప్రవృత్తితోనే బ్రతుకుతున్నట్లు కదా, ఏదో ఒక దాని మీద ఒక ప్రత్యేకమైన ఆసక్తితో ఉంటుంది. ఈ ఆసక్తులు అన్నీ కూడా ఇన్వేరియబుల్గా అన్నీ ఒకటి కూడా వదిలిపెట్టకుండా లోపల సచ్చిదానంద స్మృతి కంటే వేరుగా ఇంకో దాన్ని కోరటం, అంతేనా కాదా? చెప్పండి. లోపల తన మీద తనకు ప్రీతి ఉండగా ఇంకోటి దాన్ని ఎందుకు కోరుతున్నాం? అక్కడ సుఖము, సంతోష, ఆనంద స్వరూపం తానే అయి ఉండగా ఇంకో దాన్ని కోరుతున్నామంటే అన్నీ కూడా తన స్వరూపం కంటే వేరైనవేనా కాదా? ఈ స్వరూపం కంటే వేరైన వాటి మీద ఆసక్తితో బహిర్ముఖంగా ప్రవర్తించే ఈ జీవుణ్ణి కంపింపజేస్తాడట. అంటే షేక్ చేసి వెనక్కి లాగుతాడు స్వామి. అది మాధవ శబ్దం అన్నమాట. అది ఎట్లా చేస్తాడు ఉపమానం అంటే, అమ్మ పిల్లవాడు చేయబట్టుకొని నడుస్తుంది. ఒక 3 సంవత్సరాల పిల్లవాడు అనుకోండి, అమ్మ చేయి వాడు పట్టుకుంటాడా, వాడు చేయి అమ్మ పట్టుకుంటుందా? బాగా ఆలోచించండి ఇంకొంచెం. ఇట్లా వేలు ఇస్తుందా లేదా అమ్మ? ఇప్పుడు వాడు ఆ వేలు పట్టుకుంటాడా లేదా? కానీ వాడు పట్టుకున్నాడా, అమ్మ పట్టుకుందా? ఇప్పుడు వేలు ఇచ్చినప్పుడు వేలు ఎవరి చేతిలో ఉంది? అమ్మ వేలు ఎవరి చేతిలో ఉంది? పిల్లవాడి చేతిలో ఉంది. కానీ దాని ఆధారంగా పట్టుకుని వెళ్ళదు రోడ్డు మీద. ఏం చేస్తుందమ్మా? వాడికి వేలు ఇస్తుంది ఇవ్వటం అయితే, కానీ వాడు ఎప్పుడైనా వదిలేసే ఛాన్స్ ఉంది కాబట్టి అమ్మ ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. అంటే వేలు ఇచ్చినట్టే ఇచ్చి వాడి చేతనే పట్టించినట్టుగా పట్టించి అమ్మ బిగువిస్తుంది, అంటే లాక్ చేస్తుంది. తన ఇదేమిటి అంగుష్టం, థంబ్తో లాక్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు? పట్టుకొని వాడికి ఫ్రీడమ్ ఇచ్చినట్టుగానే ఇచ్చి వాడు అటు ఇటు తిరుగుతుంటాడు, కొంచెం అటు జరుగుతాడు ఇటు జరుగుతాడు. మార్కెట్లో వాడు సోది వాడు చెప్తుంటే అని వింటూనే ఉంటుంది. వాడు పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటే పడిపోతావు అని హెచ్చరిస్తుంది. చేసుకుంటూ వాడు అయినా వినకుండా అల్లరి చేస్తే ఏం చేస్తుంది? ఒక్కలాగు లాగుతుంది. అప్పుడు వీడు వచ్చి పక్కన ఉంటాడు. అవునా? అంటే వాడికి ఆ స్వేచ్ఛని ఇచ్చుకుంటూనే, వాడే పట్టుకున్నట్లుగా వాడికి అనిపించేటట్లు చేసుకుంటూనే వాడిని ఎప్పుడు కూడా ఎట్లా తన గ్రిప్పులో ఉంచుకుంటుంది, కానీ వాడికి ఏం స్వేచ్ఛనివ్వదు. ఇస్తుందా? ఇస్తే వాడి కింద పడిపోతాడు కదా, ఆమెకు తెలుసు అన్నమాట. అట్లాగే ఉంటుంది మాధవుడి అండ మనకు. మాధవుడు ఏం చేస్తాడంటే, వీడే ఒక ఇండివిజువల్ బీయింగ్ అన్నట్టు నువ్వు ప్రవర్తిస్తుంటే సరే అని చూస్తూ ఉంటాడు లోపలుండి. చూస్తుండి ఏదైనా అల్లరి చేయగానే కంపింపజేస్తాడు. అల్లరి అంటే ఏమిటి అనుకున్నారు? మనం చేసేది అల్లరి కాదా? అల్లరే, మనం అల్లరి పిల్లలమే అందరం. అల్లరి చేస్తుంటే కంపింపజేయటం ఎట్లా ఉంటుంది మనకు ఎట్లా తెలుస్తుంది? ఏదో అయ్యింది లోపల, కలత కలిగిందంటేనే నువ్వేదో అల్లరి చేసావని అర్థం. అంతే. నువ్వు హాయిగా ఉంటే, స్టేబుల్గా ఉంటే ఏ కలత రానే రాదు. అంటే లోపలుండి ఎప్పటికప్పుడు నిన్ను కంపింపజేస్తూ రక్షించేది మాధవ శబ్దం. నీ ప్రకృతి అంటే ప్రవృత్తికి నాథుడు మాధవుడు. ప్రకృతికి నాథుడు మాధవుడు. అంటే ప్రకృతి అంటే లక్ష్మీదేవి అని చెప్తారు, అది వేరే విషయం, తర్వాత చెప్పుకుందాం దాని గురించి. ఇంకో ప్రకృతి కూడా ఉంది, అది సాధన ప్రకృతి. తనకు నాథుడు మాధవుడు. అంటే మన ప్రకృతిని వశంలోకి తీసుకునేవాడు మాధవుడు లోపల ఉండి. పాండవుడు అంటే ఎవరు ఇక్కడ? జీవుడు. ఎటువంటి జీవుడిని పాండవుడు అన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకుందాము. జీవులందరికీ కూడా మాధవుడి రక్షణ ఉంది కదా. మాధవుడు ఎవరి మీద పక్షపాతం ఏం చూపించాడు, అందరికీ మాధవ రక్షణ ఉంది. కానీ గుర్తించేవాడు పాండవుడు, గుర్తించకుండా ప్రవర్తించేవాడు కౌరవుడు. ఎవరెవరు మాధవుడి యొక్క అండను గుర్తిస్తాడో వాడు పాండవుడు అవుతున్నాడు. దానికి కూడా మనం చెప్పుకుంటాము. ఎట్లా ఉంటుంది అంటే, గుర్తించే పాండవుడికి వివేకం గల సాధకుడి స్థితి ఎట్లా ఉంటుందంటే, ప్రహ్లాదుడు ఒక పద్యం చెప్తాడు. ఇనుమయస్కాంత సన్నిధిని ఎట్లు భ్రాంతమౌను, హృషికేశు సన్నిధిని ఆ విధముగా కలుగుచున్నది దైవయోగమున చేసి అని. అంటే ఇనుము
ఐరన్ ఎట్లాగైతే అయస్కాంతం యొక్క సన్నిధిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పటికి అది కూడా మ్యాగ్నెటైజ్ అయిపోతుంది. మ్యాగ్నెటైజ్ అయ్యి అది కూడా ఒక మ్యాగ్నెట్గా ప్రవర్తిస్తుంది. ఎట్లాగో అట్లాగే ఆ విధమున హృషికేశు సన్నిధిని కలుగుతున్నదట దైవయోగమున. అట్లా అట్రాక్ట్ అయి ఉంటాడనమాట. అట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతాడు? సచ్చిదానంద స్మృతి యొక్క పరిధిలో ఉన్నవాడు సచ్చిదానంద స్మృతి స్వరూపుడే అవుతాడు, వేరే అవ్వడు. అయితే అన్ని మెటల్స్కి ఇది ఉందా అంటే లేదు. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ రెండు ఉన్నాయి కదా మనకు మెటలర్జీలో. ఇప్పుడు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో కూడా ఫెర్రిక్ మెటల్స్ నాన్ ఫెర్రిక్ ఉన్నాయా లేదా? ఫెర్రిక్ మాత్రమే అట్రాక్ట్ అవుతుంది, ఎందుకు? ఐరన్ సంబంధితం కాబట్టి. అట్లాగే పాండవుడు కౌరవుడు అన్నట్టు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, వాళ్ళు నాన్ మెటల్స్ అట్రాక్ట్ అవ్వరు స్వరూపానికి ఎప్పుడు కూడా. ఇప్పుడు వీళ్ళు పాండవులు ఎట్లా ఉంటారు? ఆ పరిధిలో ఉంటారన్నమాట. ఆ పరిధిలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? అటువంటి పరిధిలో ఉన్నవాడికి మాధవ లక్షణం అర్థమవుతుంది. లోపల తనను కంపింపజేస్తూ తనను రక్షిస్తున్న తన స్వరూపం తనకు అర్థమవుతుంది. లేకపోతే ఎవరో దేవుడు ఉన్నాడు అనుకుంటాడు, వీడు మాత్రం స్వేచ్ఛగా ప్రవర్తిస్తాడు. దుర్యోధనుడు ఏమన్నాడు? కేనాపి దేవేన హృదిస్థితేన యథా నియోజితోసి తథా కరోమి. ఎవరో దేవుడు ఉన్నాడు, వాడు నియమిస్తున్నట్టే నేను ప్రవర్తిస్తున్నాను. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. ధర్మమేమో తెలిసినా సరే, ఏ దేవుడో నియమిస్తున్నాడని తెలిసినా సరే దానికి కట్టుబడి ఉండట్లేదు వాడు. అంత స్వేచ్ఛగా దుర్యోధనుడికి ఈ అధ్యాయంలో తర్వాత శ్లోకాల్లో ఒక బిరుదిస్తారు, ఆతతాయిన అని. ఆతతాయిన అంటే ఈ కాలంలో వాళ్ళని ఏమని తిట్టాలి? పోకిరి పిల్లల్ని ఏమంటారు? పోకిరి అంటారా? ఇంకేమని అంటే అది పోకిరి అన్నమాట. ఆతతాయిన అంటే ఈ భాషలో అర్థం చేసుకోవాలి. అంటే తెలిసి కూడా దానికి కట్టుబడడు, దాన్ని అనుసరించడు. అది కౌరవము పాండవము. ఇక్కడ మాధవ పాండవ అంటే మాధవుడు పాండవుడు కూడా ఉన్న ఈ రథం గురించి చెప్తున్నారు. అంటే సాధకుని యొక్క వ్యవస్థను ఇక్కడ వర్ణిస్తున్నారు. జీవుని వ్యవస్థ విచ్చలవిడి ప్రవర్తన, సాధకుని వ్యవస్థ పాండవమైన వ్యవస్థ అని ఇక్కడ ఈ శ్లోకం చాలా గొప్పగా, ఈ శ్లోకం నుండి ఇప్పుడు రాబోయే భగవద్గీతకు బేస్మెంట్ ఏమిటి? జీవుణ్ణి మాధవుణ్ణి ఇద్దరిని కూడా ప్రవేశపెడుతోంది ఇక్కడ శ్లోకం. ఇక్కడ నుండి బోధకు ఇది ప్రారంభం అన్నమాట. దివ్యమైన శంఖములు ఉదారంట. శంఖము అంటే మనం ఏం చెప్పుకున్నాం? శంఖనతి, ఒక ప్రయత్నం చేస్తాడు. సుఖం కోసం చేసే ప్రయత్నంలో దివ్యమైన శంఖము, దివ్యం కాని శంఖం కూడా ఉందా అంటే, అసలు పైన శ్లోకంలో ఒక భీష్ముడు శంఖం ఊదాడని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? దాని వెంటనే తతః శంఖాశ్చ భైర్యశ్చ పణవాణక గోముఖ అని చెప్పేశారు. వాళ్ళ శంఖాలకు పేర్లు గట్రా ఏం చెప్పలేదు, వాళ్ళు మోగినే అని చెప్పేశారు. ఇక్కడ ఈ శ్లోకం తర్వాత 4 శ్లోకాల్లో కూడా పాండవ సైన్యంలో ఊదిన వాళ్ళ శంఖాలు అన్ని పేర్లు చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరికీ దివ్య శంఖాలు ఉన్నాయి, అన్ని దివ్యమైన శంఖాలే. కౌరవులకు అట్లా దివ్యత్వం ఏం లేదు కాబట్టి వాళ్ళ శంఖాన్ని ఒకటి చెప్పేసి వాటికి పేర్లు కూడా చెప్పలేదు. అంత దివ్యత్వం లేని శంఖం అనమాట. అంటే మన ప్రవర్తనల్లో విచలవిడి ప్రవర్తనకి ఏమైనా విశిష్టత ఉంటుందా చెప్పుకునేంత? అవి చెప్పుకుని తగిన ప్రవర్తనలు కాదు. ఎవరైనా మంచి పని చేస్తే చెప్పుకుంటారా, చెడ్డ పని చేస్తే చెప్పుకుంటారా? వేనోళ్ళ పొగడారంటే ఎప్పుడు చెప్తారు? అది వార్తల్లో రావటానికి ఏదైనా చేయొచ్చు, అది వేరే విషయం. వార్తల్లో చెత్త తప్ప మంచి ఏమి ఉండదు అక్కడ. వినటానికి ఇంపైన మాట ఎవరైనా ఏదైనా చెప్తారా వార్తల్లో? ఒక్కటి కూడా ఉండదు. అన్నీ ఇంకా దాన్ని ఎగ్జాగరేట్ చేసి ఎక్కువ చేసే చెప్పడం, కానీ కలత కలిగించేటట్టు మనకు ఎక్కడో ఎవడో చేస్తే మనకి ఇక్కడ కలత కలిగేంతగా చెప్తూ ఉంటారు రిపీటెడ్గా. బ్రేకింగ్ న్యూస్ అనుకుంటూ. అయితే ఇక్కడ దివ్యమైన శంఖములు అంటున్నారు. అంటే ప్రవర్తనలో మన ప్రయత్నము, సుఖం కోసం చేసే ప్రయత్నము దివ్యమైనదై ఉండాలట. ఇంద్రియాలతో మనం చేసే ప్రతి పని కూడా దివ్యత్వం ఉండాలి. దివ్యత్వం అంటే దేవ సంబంధితమైనది దివ్యం. దేవ సంబంధితమైందంటే ఎట్లా ఉంటుందంటే, దేవ శబ్దానికి చాలా ధాతువులు ఉన్నాయి, 10 ధాతువులు ఉంటాయి. అది తర్వాత రాబోయే ఎప్పుడైనా మీకు ఇంకా బోధ మొదలైన తర్వాత అవి చెప్పుకుందాం. ఇప్పుడు దేవ శబ్దానికి మీరు షార్ట్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రకాశము, ప్రవర్తన. చెప్పండి, దేవ శబ్దం అంటే ఇప్పుడు మన ప్రతి యాక్షన్లో ముందు ఒక ప్రకాశం ఉంటుంది. ఆ ప్రకాశంలో మనం ప్రవర్తన చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఫిజికల్గా అయితే మనం ఇప్పుడు కూర్చొని ఈ సంభాషణ, మన బోధ ఇక్కడ జరుగుతుందంటే దేని వెలుగులో చేస్తున్నాం? ఒక ప్రకాశం ఉంది, ఆ ప్రకాశంలో మనం ప్రవర్తిస్తున్నాం. ప్రకాశం లేకపోతే
స్టాప్ అవుతుంది, యాక్టివిటీ ఆగిపోతుంది. ఎవరైనా సరే ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్తంభించిపోవాల్సింది. అంటే వెలుగు లేకపోతే ఎట్లా ప్రవర్తన ఉండదో అట్లాగే మనం ప్రవర్తన చేస్తున్నామంటే ఒక వెలుగు ఉండద్దు, ఉంది. ఆ వెలుగులోనే మనం ప్రవర్తన చేస్తున్నాం. అది దేవశబ్దం. మనలో ఉన్న దేవశబ్దం ఏమిటంటే తెలిసి ప్రవర్తన చేస్తున్నామా, తెలియకుండా ప్రవర్తన చేస్తున్నామా. అంటే మామూలు భాషలో చెప్పాలంటే తెలివితో ప్రవర్తన చేస్తున్నామా, తెలివి లేకుండా చేస్తున్నామా. విచ్చలవిడి ప్రవర్తన కూడా తెలివిలోనే చేస్తాం కానీ తెలివి లేకుండా చేస్తాడా? ఇంకా చాలా ఎక్కువ తెలివి కూడా చేస్తాడు. దానికి మోసం చేయాలంటే ఎక్కువ తెలివి కావాలా, తక్కువ తెలివి కావాలా? ఎక్కువ తెలివే కావాలి. అంటే మన ప్రతి ప్రవర్తన వెనుక ఒక ప్రకాశం ఉంది. ఆ ప్రకాశం సచ్చిదానంద స్మృతి అని ఎవరు గుర్తిస్తారో ఆ వెలుగులో మనం ప్రవర్తిస్తున్నాం. నేనున్నానన్న వెలుగులో నేనుండి తర్వాత నడుస్తానా, ముందే నడుస్తానా? నేను నడుస్తూ ఉన్నానన్నాను అనుకోండి, నడుచుట అనే యాక్షన్కి ముందు నేను ఉన్నానా లేదా? నేను మాట్లాడుతూ ఉన్నాను, ఆ ప్రవర్తనకి ముందు నేను ఉన్నానా లేదా? నేను వింటూ ఉన్నాను, ప్రవర్తనకి ముందు నేనున్నానా లేదా? అంటే నేనున్నాను అన్న వెలుగు నాకుంది. ఉనికి యొక్క ప్రకాశం అది గుర్తించాలి. ద సెన్స్ ఆఫ్ బీయింగ్, ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ బీయింగ్ అంటాం మనం. నేనున్నా, ఆ తర్వాత ఏదన్నా ప్రతి యాక్షన్కి అదే చేస్తాను. నేను కోపంగా ఉన్నా అయినా సరే నేనున్నా, నేను బాధగా ఉన్నా అయినా సరే నేనున్నా, నేను చచ్చిపోతున్నా అయినా సరే నేనున్నా. ఉన్నారా లేదా? చచ్చిపోయేటప్పుడు కూడా ఉంటారు. అసలు ధైర్యంగా ఉండండి, ఏం ఫికర్ లేదు. హైదరాబాద్ భాషలో ఏం ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు. ఉన్నా. ఈ ప్రకాశంలో ప్రవర్తించేవాడు దివ్యమైన ప్రవర్తన కలవాడు. బీయింగ్ అవేర్ ఆఫ్ యువర్ సెన్స్ ఆఫ్ బీయింగ్. నేనున్నా అని ఆ సెన్స్ లైవ్గా ఉంటే అది జీవం అంటారు మనిషికి. సజీవంగా ఉన్నామా, మరణించున్నామండి మనందరం? ఓహో, సజీవంగా ఉండటం అంటే అవేర్నెస్తో ఉండటం. వీడైతే ఎక్కువగా ప్రవచనాలు ఏం చెప్తాడంటే లోకమంతా మూర్ఛలో పనిచేస్తుంది, చాలా యాక్టివ్గా ఉంది కానీ మూర్ఛలో ఉంది. ఎవరికి వాళ్ళు ఉన్నారన్న కాన్షియస్నెస్ ఉందా? సచ్చిదానంద స్మృతి అందు కాన్షియస్నెస్ ఉందా? ఈ ప్రకాశంలో నేను ప్రవర్తిస్తున్నానన్న కాన్షియస్నెస్ ఉందా? లేదు. అది లేకుండానే అందరు ఉన్నారు. బతుకున్నారో లేదో మరి తెలియదు. అదే అన్నమాట బ్రతుకు అంటే. జీవం అంటే జీవ ప్రాణధారణే. ప్రాణాన్ని ధరించాలి. ఏ ప్రాణాన్ని ధరిస్తారు? ఈ శ్వాస ప్రాణాన్ని కాదు. అంటే ఎప్పుడు ఉన్నా లేకున్నా అదేమి మనం చూసుకోక్కర్లేదు, కానీ నేనున్నా అన్న ఆ గ్రహింపు, అవేర్నెస్ ఉండాలి. ఇది అవేర్నెస్ అంటే. ఆ అవేర్నెస్లో ప్రవర్తిస్తే అది దివ్యమైన ప్రవర్తన అవుతుంది. దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. ప్రదధ్మతు అంటే ధ్మ అనే ఒక ధాతు శబ్దింపజేయటం, పలికించటం అంటుంది. ఊదారు కదా, శంఖాన్ని ఊదారు, అందుకే ప్రదధ్మతు అన్నారు. అంటే ఇప్పుడు దివ్యమైన ప్రయత్నాన్ని, దివ్యమైన అంటే తన ప్రకాశమును గుర్తించే ప్రవర్తన యొక్క ఆ ప్రవర్తన చేస్తున్నాడు మనిషి. శంఖాన్ని ఊదడం అంటే అది పలికించటం అన్నమాట. తనను తాను గుర్తించుకుంటూ బ్రతకాలి. ఇది అవేర్నెస్తో బ్రతకటం. అసలు ఆ జీవితమే అది ఆనందిస్తే గానీ తెలిసేది కాదు. ఎంత ఆనందం లోపల ఉంటుందంటే ఇంకేం కోరడు వాడు. ఇంకేదైనా కోరే అవసరం ఎప్పుడు వస్తుంది? మన దగ్గర ఆనందం లేకపోతే కదా అడుగుతాం. ఏదైనా సుఖం కావాలన్నా, సంతోషం కావాలి ఎందుకు అడుగుతాము? మన దగ్గర లేకపోతే అడుగుతాం, లేకపోతే ఎందుకు అడుగుతాం? ఇంకే ప్రయత్నం చేయడు వాడు. వాడి లోపలే ఆనందం అంతగా ఉన్నప్పుడు ఇంకే ప్రయత్నం చేయడు. కనుకనే దీనికే దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు అన్నారు. ఈ ప్రదధ్మతు అన్నది కూడా ద్వివచనంలోనే ఉంది, క్రియాపదం అది. పైన భీష్ముడు ఊదినప్పుడు శంఖనాదం, శంఖం దధ్మౌ అన్నారు, అది ఏకవచనం. దధ్ము శబ్దానికి దధ్మౌ అన్నది ఏకవచనం. ఇక్కడ ప్రదధ్మతు అన్నది ద్వివచనం. తర్వాత శ్లోకంలో శంఖాన్ దధ్ముహు అన్నారు, అది బహువచనం. ఎందుకంటే అందరూ కలిసి ఊదింది చెప్పారు కాబట్టి. అంటే ఇక్కడ కూడా ద్వివచనంలో చెప్పి మాధవుడు పాండవుడు ఇద్దరు ఒకటే అని చెప్తున్నారు చక్కగా. అది బాగా గుర్తించాలి. ఈ శ్లోకం యొక్క విశిష్టత అది. తర్వాత ఈ శ్లోకం ఏమంటున్నారు? పాంచజన్యం హృషీకేశ అన్నారు. దేవదత్తం ధనంజయ. ముందు కృష్ణుడిది అర్జునుడిది శంఖాలకు పేర్లని చెప్పారు. పాంచజన్యం అనే ఒక శంఖం ఊదాడట స్వామి, దేవదత్తం అనే శంఖాన్ని ఊదాడట అర్జునుడు.
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. అంటే భీమకర్మను చేసే వృకోదరుడు అంటే భీముడు. భీమకర్మ అంటే భయపెట్టే కర్మలను చేసేవాడు. ఆ భీముడేమో పౌండ్రం అనే శంఖాన్ని ఊదాడు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర అన్నారు. కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే ఒక శంఖాన్ని ఊదాడట. నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకం. సుఘోషము మణిపుష్పకం అనే అసలు ఆ పేర్లలో మీకు లక్షణాలు కనిపిస్తున్నాయా? పురాణాల్లో కూడా పేర్లన్నీ కూడా మనలాగా పేర్లు కావు అవి, అవన్నీ లక్షణాలు చెప్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు విన్నారా? వినాయకుడి భార్యల పేర్లు చెప్తారు. ఆయనకు పెళ్ళయిందో లేదో మనకు తెలియదు, కానీ పెళ్లి చేసేస్తారు వీళ్ళు అయినా కాకపోయినా. ఏం పేర్లు అంటే వివేకానికి చిహ్నం. వివేకం ఉన్న చోట సిద్ధి బుద్ధి రెండు ఉంటాయి. అవి ఉంటే అది భార్య, మనకి ఏం కావాలని భార్య కావాలి, భర్త కావాలి మన నాటకానికి. ఇంకా ఆయనకు కూడా అన్ని అంటగట్టేస్తుంటారు, దేవుడికి కూడా వదిలిపెట్టరు. ఒక్కొక్కరికి ఇద్దరిద్దరిని చొప్పున, ఇద్దరు కృష్ణుడికి అయితే లెక్కలేనని భార్యలు అంటగట్టేసి సాటిస్ఫై అయిపోతాం. మనకున్నారు వాళ్ళకున్నారు పిడబోయింది. ఇప్పుడు మనకి ఎంత ఆనందమో మన కష్టాలు వాళ్ళు కూడా పడుతుంటారు. మనకున్నారు వాళ్ళకున్నారు. మనం పెళ్లి చేసుకుంటాం, వాళ్ళకు మనం మ్యారేజ్ చేసుకుంటాం, వాళ్ళకు నిత్య కళ్యాణం చేసేస్తే పిడబోయింది. వాళ్ళు కూడా సంసారంలో పడి ఉంటారు, మనం కూడా సంసారం. ఇది మనిషి యొక్క టెండెన్సీ అన్నమాట, వాడి దుర్బుద్ధి. కాకపోతే జీవ బ్రహ్మ ఐక్యాన్ని చెప్పే ఒక అంశాన్ని తీసుకుని భార్యాభర్తలు అంటే ఏమిటి అర్థం అక్కడ? ఇక్కడ ఇది కూడా ద్వివచనంలో చెప్పిందంతా కూడా జీవ బ్రహ్మ ఐక్యమును చెప్తుంది. కళ్యాణం అంటే కూడా అదే అర్థం. పెళ్లి చేసుకుంటున్నారు శివపార్వతులని, అసలు కళ్యాణమే చేయకూడదు, మీకు తెలుసో తెలియదు కానీ ఎవరో ప్రవేశపెడతారో దాన్ని అందరూ చేసుకుంటుంటారు. జీవుడికి బ్రహ్మమునకు కళ్యాణం ఏమిటండి? కళ్యాణం చేస్తే కూడా తత్వపరంగా చేయాలి, కానీ ఇట్లా మనలాగా మంగళసూత్రం కట్టి దానికో తంతు చేసి పెళ్లి చేసినట్టు చేయకూడదు. కళ్యాణం అంటే పెళ్లి కాదు, అది వేరే. సరే, ఇప్పుడు జీవ బ్రహ్మ ఐక్యమును చెప్తుంది ఇక్కడ మాధవుడు పాండవుడు అనే ఆ ద్వివచన శబ్దం అంతా కూడా. ఇక్కడ ముందు పాంచజన్యం అనే శంఖమును ఊదాడట హృషికేశుడు అన్నారు. కృష్ణ అని ఎందుకు అనలేదు, మాధవ అని ఎందుకు అనలేదు ఇక్కడ అంటే, ఇక్కడ మన శ్లోకాల్లో చాలా గోవింద మాధవ కృష్ణ కేశవ చాలా పేర్లు వస్తూ ఉంటాయి. మార్చి మార్చి నామాలని చెప్తుంటారు. ఇన్ని నామాలు ఎందుకు ఆయనకు? ఇందాక మాధవ శబ్దం చెప్తే మనకు ఒకటి అర్థమైంది, ఏమిటది? కంపింపజేసేవాడు మాధవుడు. ఇప్పుడు ఇక్కడ హృషికేశ అంటున్నారు. ముందు ఆయన నామం చెప్పుకుందాం, వచ్చేసారి పౌండ్రం అది పాంచజన్యం చెప్పుకుందాం. పాంచజన్యం విస్తారంగా ఉంటుంది కాబట్టి. హృషికేశ శబ్దానికి అర్థం ఏమిటంటే హృషికానాం ఈశః అంటే హృషికములు అంటే ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియములకు ఈశ్వరుడు. ఈశ అంటే ఈశ శబ్దం ఏమిటి? ఈశ్వరుడు అంటాం మనం. అంటే అర్థం ఏమిటంటే ఈశ ఐశ్వర్య ధాతు, నియమించేవాడని అర్థం. ఈశ్వరుడు ఈ సృష్టిని నియమిస్తున్నాడు అంటున్నాం. ఈ నియమిస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? నియమించటం అంటే అర్థం చెప్పండి మీరు. సగం సగం పదాలు వలుకుతున్నారు, ఎందుకైనా మంచిదని. చెప్పినట్టు ఉంటుంది, చెప్పనట్టు ఉంటుంది అనుకొని. స్వాధీనం అన్నారు ఒకటి, నియంత అన్న పదం వినిపించింది. ఇంకా నియంత అంటే నియంతృత్వం అంటే డిక్టేటర్షిప్. నియంత్రణ అంటేనే ఏమిటని అర్థం ఏమిటని అంటున్నాను. తన అధీనంలో ఉంచుకోవటం అంటే ఒక కట్టుబాటును క్రియేట్ చేయటం అంటే తనకు కట్టుబడి ఉండేటట్టుగా ఒక పరిస్థితిని కల్పించటం, నియమించటం అంటారు. దేన్నైనా నియమించడం అంటే మనం కంట్రోల్ అంటున్నాం మన ఇంగ్లీష్ పదం, కానీ అక్కడ ఏమిటి అర్థము? తనకు కట్టుబడి ఉండేటట్టు చేయటం, అది నియంత్రణ అవుతుంది. సృష్టి అంతా ఈశ్వరునికి కట్టుబడి ఉందట. ఈశ్వరుడు అంటే సచ్చిదానంద స్వరూపం, ఉన్నది ఒక్కటే సత్స్వరూపం. దానికి కట్టుబడి ఉండేటట్టుగానే సృష్టి రచన చేయబడింది. మీకు సృష్టి యొక్క నాటకం చెప్పమంటారా? హృషికేశ శబ్దం పక్కన పెట్టి సృష్టి జరిగింది అన్నాం, ఇంతమంది జీవులు వచ్చేసారు. మరి వీళ్ళందరూ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రకారంగా సచ్చిదానంద స్వరూపానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు కదా. అట్లా ఉంటుంది సృష్టి. అదేదో సృష్టి చేసుకున్న వాడు సరిగ్గా చేసుకోవాలి కదా, నియమించేటట్లు చేసుకోవాలి. ఇట్లా ఎందుకు చేసుకున్నాడు? అసలు ఈ సృష్టి నాటకం ఏమిటి? ఏం చేస్తున్నారు ఈ జీవులందరూ ఇక్కడ ఉండి అంటే, ఉనికి అనేదే సృష్టికి పూర్వం ఉన్నది. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అని ఛాందోగ్యోపనిషత్తు మంత్రం. అంటే సత్ స్వరూపం మాత్రమే ఉన్నదట.
కానీ సృష్టిలో ఉనికి తనను తాను రిలీజ్ చేసుకుంది, విడిచింది. సృష్టి పదానికే అర్థం అది. ఉనికి తనను తాను విడిచింది, సృజ విసర్గి. విడిచినప్పుడు ఎట్లా డిజైన్ చేసిందంటే సృష్టిలో ఉన్న ప్రతి అంశం కూడా ఆ స్మృతికి కట్టుబడేటట్లుగా డిజైన్ చేసుకుంది. అది ఇప్పటికీ మనం అనుకుంటున్నాం విచ్చలవిడి ప్రవర్తననే, కానీ అయినా అన్ని సృష్టి ఈశ్వరుడికి అంటే సత్స్వరూపానికే కట్టుబడి ఉంది సృష్టి. ఈశ్వరుడికే కట్టుబడి ఉన్నారు జీవులందరూ, వదిలిపెట్టలేదు. అందుకే ప్రతి ఒక్కడు కూడా నేను అని మాట్లాడతాడు. నేను అనకుండా ఎవరన్నా ప్రవర్తిస్తారా? అనరు. ఎక్స్ప్రెషన్లో నేను అనే మాట లేకుండా ప్రవర్తించారు. కాకపోతే ఇండివిజువల్ ఈగోయిస్టిక్ ఎంటిటీగా తనను అనుకుంటున్నాడు భ్రాంతిలో. వాడనేది అది కాదు. వాడనేది సత్స్వరూపాన్నే నేనని గుర్తించాడు. ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఏది ఉందో, నేనున్నానన్న స్మృతినే నేను అంటున్నాడు. దానికి ఇప్పటికీ కూడా కట్టుబడే ఉంది. ఈ లీల ఏమిటంటే సృష్టి యొక్క లీల, ఒకవేళ ఏదైనా అంశం సృష్టికి వ్యతిరేకంగా వస్తే, అంటే ఉనికి కంటే వ్యతిరేకంగా ఏదైనా ప్రవర్తన వస్తే దాన్ని ఎట్లా మళ్ళీ సృష్టి ఉనికికి కట్టుబడేటట్టు చేసుకోవటమే ఈ లీల. అదే మనకు ఇప్పుడు పాంచజన్యం అనే పదంలో వస్తుంది. ఇక్కడ పంచజనుడు అనే ఒక రాక్షసుని వధించాడట స్వామి. మనకు అన్ని పురాణ కథల్లో కూడా ఒక రాక్షసుడు ఉంటాడు, ఒక దేవత ఉంటుంది, అవునా? మన సినిమాల్లో ఒక హీరో, ఒక విలన్. అసలు విలన్ లేకపోతే హీరో ఏం చేస్తాడు చెప్పండి? హీరో గొప్పతనం ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది? విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే హీరో అంత గొప్పగా ఉంటాడా లేదా? అప్పుడు అదేదో సినిమా మగధీర సినిమాలో ఒక్కడిని కాదు షేర్ ఖాన్ ఎంతమంది కావాలి, 100 మందిని పంపించండి. అదో పెద్ద డైలాగ్ అయిపోయింది, అది చాలా గొప్ప అయిపోయింది. ఇక్కడ ఒక్కొక్క మహారథుడు 10,000 మందిని చంపేస్తాడు ఒక్కొక్కసారి. మన షేర్ ఖాన్ మగధీర ఏం చేస్తాడు, 100 మందిని మాత్రమే చంపుతాడు. మహాభారతంలో ఏం చేస్తారు, ఒక్కొక్క మహారథుడు అంటే ఏం చెప్పుకున్నాం, 10,000 మందిని చంపేస్తాడు. ఇది తెలుసుంటే పాపం డైలాగ్ మార్చుకునేవాళ్ళు. అందుకే పురాణాలు తెలుసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడేమిటి, ప్రతి దాంట్లో కూడా ఒక రాక్షస అంశం ఉంది, ఒక వివేక అంశం ఉంది. ఇది లేకపోతే అసలు నాటకం లేదు, సినిమా లేదు, ఈ సృష్టి లేదు, రెండు లేవు, మనం కూడా లేదు. అంటే మనలోనే ఒక రాక్షస అంశం ఉంది, ఒక వివేక అంశం ఉంది. రాక్షసం అంటే ఏమిటి? కూరలు పెట్టేసుకొని ఇట్లా దయ్యంలాగా ఉండటమా రాక్షసం అంటే? వికృతంగా రాక్షస అంటేనే వికృతంగా చూపిస్తారా లేదా? అంటే నిజంగానే అట్లా కూరలు ఉంటాయని అర్థమా ఏమిటి? పళ్ళు ఉంటాయి ఇట్లా బయటికి, కెనైన్స్ బయటికి వచ్చేస్తే వాడు రాక్షసుడు, అట్లా ఉంటారా? ఎందుకు ఇట్లా చూపించింది సృష్టి అంటే, రాక్షస శబ్దం అసలు మనం ఊహించుకున్నంత భయంకరమైంది కాదు అది. మీకు మళ్ళీ ఇదివరకు ఒకటి శిక్షకు శిక్షణకు తేడా చెప్పుకున్నాం, గుర్తుందా? రెండింటికి ధాతు ఒకటే, శిక్ష అనే పదానికి, శిక్షణ అనే పదానికి. కానీ ఒకటేమో ట్రైనింగ్, ఒకటేమో పనిష్మెంట్ అన్న అర్థంలో వచ్చింది. ఇది కూడా రాక్షస శబ్దం కూడా. మీరు ఎప్పుడైనా రక్షక భటుడు అని విన్నారా? రక్షక భటుడు అంటే వాచ్మ్యాన్, పోలీస్, కాపలాదారుడు ఎన్నో అన్నారు. అసలైతే పోలీస్, అది వాచ్మ్యాన్ కాదు. పాపం పోలీసులు వింటే బాధపడతారు. రక్షక భటుడు అంటే అక్కడ రక్షించేవాడని అర్థం. ఇప్పుడు రాక్షస, రక్షక దగ్గరగా ఉన్నాయా లేదా? రెండు ఒకటే ధాతువు నుండి వస్తున్న పదాలు అనమాట. రక్ష పాలనే ధాతు. పాలన అంటే గవర్నెన్స్, అంటే రక్షించేవాడని అర్థం అక్కడ. ఇప్పుడు రాక్షస శబ్దానికి అదే ధాతువు వచ్చింది, రక్షక శబ్దానికి కూడా అదే ధాతువు వచ్చింది. రక్ష పాలనే ధాతువు. ఒకడేమో రక్షించేవాడు, ఇంకొకడేమో రక్షింపబడవలసిన వాడని అర్థం. అంతే. రాక్షసం అంటే ఏమిటి? దాట్ విచ్ హ్యాస్ టు బి గవర్న్డ్. ఒకటేమో గవర్నెన్స్, ఒకటేమో గవర్న్డ్. ఎవరిని రక్షించాలో వాళ్ళు రక్షింపబడేవాళ్ళు రాక్షసులు. అంటే మనకు రాక్షస అంశం ఉంది, రక్షక అంశం కూడా మనలోనే ఉంది. ఆ రక్షించేదేమో సచ్చిదానంద స్మృతి, పాండవ వివేక లక్షణాలు. ఇక్కడ రక్షింపబడవలసి విచవలిడిగా ఉన్నది ఏదైతే ఉంటుందో అది రాక్షసం. ఇంతే. రాక్షసుడు అంటే కూరలు కాదు, పళ్ళు కాదు, ఏమీ కాదు, భయంకరంగా ఉండటం కాదు. ఏ అంశము మనను పాడు చేస్తుందో, మనను పతనం చేస్తుందో అది రాక్షసం. అందరికీ ఉంది అది. ఏ వీక్నెస్ అంటాం మనం,
దేనికి మనము లోబడుతుంటాము, ప్రలోభం అంటాం కదా, దేనికి లోబడి దేన్ని మనము నియంత్రించలేము. ఒక ఇంద్రియ చేష్ట ఉందనుకోండి, ఒకరు ఎన్నో తెలుస్తాయి, అన్ని విషయాలు తెలుస్తాయి, చాలా బాగా తెలుసు, అన్ని హైజీన్ తెలుసు. ఒక డాక్టర్ని తీసుకుందాం, ఏది హైజీనికో ఏదో ఆ డాక్టర్ కూడా ఏం చేస్తాడంటే పేపర్లో కట్టిస్తాడు చూసారా మరమరాలు, చూసారా దాంట్లో మరమరాల్లో వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ మసాలా అంతా వేస్తాడు, వేసిన తర్వాత నిమ్మకాయ పిండుతాడు. నిమ్మకాయ పిండినప్పుడు ఆ న్యూస్ పేపర్ మీద ఉన్న అక్షరాలకి ఈ నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ అది రియాక్ట్ అవుతుందా కదా. ఒక సామాన్యుడికి తెలివి ఉన్నా లేకపోయినా వాడంటే టేస్ట్కి లోబడి తినేస్తాడు. డాక్టర్కి తెలివి ఉంటుందా లేదండి సైన్స్ చదువుకుంటే? ఇది తెలిసి ఆ పేపర్, న్యూస్ పేపర్ ఎక్కడి నుండి వస్తుంది మనకు? వాడు ఇప్పుడే ప్రింట్ చేసుకుని తెచ్చుకుంటాడా? పాత పేపర్ల దాంట్లో కొనుక్కుంటాడు. ఎవరెవరి ఇళ్లల్లో గుమ్మాల్లో పడేస్తుందో, ఎవరి ఇళ్లల్లో టీపాయ్ మీద పడేస్తుందో, ఎవరెవరి ఇళ్లల్లో అది మూటగట్టి స్టోర్ రూమ్లో పెట్టుందో, ఆ తర్వాత ఇంకెక్కడి నుండో ఈ రద్దీలోంచి కొనుక్కుంటాడు వాడు, పాపం వాడు. అంటే అదేమిటి? సర్వమంగళ స్వరూపం అది. ఈ సర్వమంగళ స్వరూపమైన న్యూస్ పేపర్ తెచ్చి నీట్గా అది ముడతలు తీసేసి కట్టిస్తే దాంట్లో నిమ్మకాయ పెడితే సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా కూర్చొని చక్కగా ఆస్వాదిస్తారు. దేనివల్ల? ఇంత వివేకం ఎడ్యుకేషన్లో వచ్చిందంటే ఏమైంది? ఒక్క బెత్తడి నాలుక ముందు ఓడిపోయింది. అదన్నమాట రాక్షసం అంటే. అర్థమైందా మీకు ఇప్పుడు రాక్షసం అంటే? అట్లా కాకుండా హృషికేశుడు అంటే ఎవరు? హృషికానాం ఈశః, ఎవరు నియంత్రిస్తాడో వాడి ఇంద్రియములను, ఆ ఇంద్రియములను నియంత్రించేవాడైతే హృషికేశుడు అవుతాడు, లేకపోతే రాక్షసుడు అవుతాడు. ఆ రాక్షసుడే పాంచజన్యం అనే ఈ పదంలో వస్తుంది. వచ్చే వారం పంచజనుడు అనే రాక్షసుడి కథ చెప్పుకుందాము. ఇవాళకి ఈ శ్లోకం చెప్పండి. తత శ్వేతైర్ హయైర్ యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఓం తత్సత్.